కార్యక్రమాన్ని ప్రారంభించే ముందుగా గురువు గారికి వందనాలు తెలియజేసుకుంటూ ఈ జూమ్ సెక్షన్లో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలండి. మరి మనం ఎందుకు రోజు ధ్యానం నేర్చుకుంటాము అంటే, మనం ఎన్ని నేర్చుకున్నా ఈ సృష్టిలో నేర్చుకోవాల్సినవి ఎన్నో ఉంటాయి. అందుకే జ్ఞానం అనంతం అంటారు. మరి ఆనందం కూడా అనంతమే. అనంతమైన ఆనందం పొందాలంటే అనంతమైన జ్ఞానం మనం నేర్చుకోవాలి. చాలామంది అజ్ఞాన దశలో నాకు అన్నీ తెలుసు, నేను చాలా నేర్చుకున్నాను అనుకుంటారు. నిజంగా అన్నీ తెలుసుకుంటే మనం ఈ భూమి మీదకి రావాల్సిన అవసరమే లేదు. ఇంకా ఇంకా తెలుసుకోవాల్సినవి ఎన్నో ఉన్నాయి. జనరల్గా మానవుడు భూమి మీద చిన్నతనం నుంచి చూస్తూ పెద్ద అవుతూ అవుతూ క్రమేణీ ఎదుగుతూ ఉన్నప్పుడు యుక్త వయసు వచ్చిన దగ్గర నుంచి మరి వాళ్ళకి తెలుసున్న చుట్టూరు ఉన్న పరిసరాలను బట్టి, తల్లిదండ్రులను బట్టి ఎక్కువ సుఖాలని భోగాల్ని కోరుకుంటాడు. దాని వెనకాతలే జీవితం అంతా పరుగులు పెడుతూ ఉంటాడు. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళకున్న పరిధిలో సుఖపడుతున్నా పక్క వాళ్ళని చూసో తల్లిదండ్రుల వల్ల, స్నేహితుల వల్ల ఇంకా ఇంకా పొందాలి, ఇంకా ఇంకా అంటే ఉన్నదానితో తృప్తి పడకుండా లేనివన్నీ కావాలి అనే ఒక కోరిక మనసులో ఉంటుంది. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, అందరికీ గూడు అవసరమే. మరి ఆ భోజనానికి ఉన్న ఒక గూడు, చిన్న ఇల్లు ఉన్నా అందుతో తృప్తి పడతాడా అంటే తృప్తి పడడు. ఆధ్యాత్మిక విషయంలో తృప్తి ఎక్కువ పడుతున్నాడు, ప్రాపంచిక విషయంలో తృప్తి చాలా తక్కువ పడుతున్నాడు. మరి బుద్ధుడు చెప్పింది, మహాత్ముడు చెప్పింది, ప్రాపంచిక విషయంలో నీకు ఏది ఉన్నా తృప్తిగా జీవించు, ఆధ్యాత్మిక విషయంలో అసంతృప్తితో ఉండు, ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తెలుసుకోవాలి అని. కానీ మానవుడు దానికి రివర్స్గా జీవిస్తున్నాడు. అంటే ప్రాపంచిక విషయంలో ఎన్ని సంపదలు ఉన్నా తృప్తిగా జీవించట్లేదు. ఉన్నవాడు ఇంకా కావాలని, లేనివాడు డబ్బు కావాలని, ఉన్నవాడు ఎక్కువ ఇప్పుడు 1 కోటి రూపాయలు ఉన్నవాడు 10 కోట్లు కావాలంటున్నాడు, 10 కోట్లు ఉన్నవాడు 100 కోట్లు కావాలని, ఇలా ఎప్పుడూ కూడా జీవితం అంతా అసంతృప్తితోనే ఉంటున్నారు. అయితే ఈ అసంతృప్తికి కారణం ఏంటి అంటే, మహాత్ములు ఏమన్నారు అంటే, సుఖభోగాలు కోరుకోవడం కూడా ఒక రోగమే. ఎన్నో రోగాలు మన శరీరంలో ఉన్నాయి. ఆ రోగాల వల్ల మందు వేసుకుంటే తగ్గిపోతుంది. కానీ సుఖం కావాలి, భోగాలు కావాలి అని ఆలోచన వస్తే అది ఒక పెద్ద రోగం కింద మారిపోతుంది అని. దీనికంట ఇక తృప్తి అనేదే ఉంటుందట. డబ్బు విషయం వచ్చేటప్పుడు చూస్తే ఇక చాలు అనే మానవుడు ఎక్కడ ఉండడట. ఎందుకు ఉండడం అంటే ఇది మనసుకు వచ్చిన రోగం. అందుకే సుఖభోగాలు కూడా ఒక రోగం అని భావిస్తే ఆ రోగం తగ్గించుకోవడానికి ముందు జ్ఞాని ప్రయత్నిస్తాడు. అందుకే జ్ఞానులు భోగాల మీద ఆశ వదిలి ఆత్మ మీద ఆశను పెంచుకుంటారు. ఎందుకంటే గురువు దగ్గర తెలుసుకుంటారు భోగం ఒక రోగమని. ఆ రోగం కనుక మనస్సుకి వస్తే అది తగ్గదని, అనుభవించే కొద్దీ ఇంకా 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 మనిషిని దహిస్తూ ఉంటాయి, నీరసపరుస్తాయి, ఒక్కొక్కసారి సర్వనాశనం చేస్తాయి. ఈ భోగాలన్నీ కూడా మనిషిని ఒక బానిస కింద మారుస్తాయి. చూడండి, నిరంతరము డబ్బు కోసం తపన పడి వాడికి సరి అయిన తిండి తినలేడు, సరి అయిన నిద్ర ఉండదు,
సరిగ్గా సుఖపడలేడు. చాలామంది అనుకుంటారు డబ్బు ఉంటే ఈ సుఖాలు ఆ సుఖాలు ఇవన్నీ కొనుక్కోవచ్చు అని. సుఖాలు ఎన్ని కొనుక్కోవచ్చు, కానీ నీకు సంతృప్తి అనేది ఉన్న సంతృప్తి కూడా పోతుంది. ఎప్పుడైతే భోగాల మీద మనం ఆశ పెంచుకున్నామో, ఆసక్తిని పెంచుకున్నామో, ఇంకా అక్కడి నుంచి మన పతనం ప్రారంభమవుతుంది. తృప్తి లేని జీవితం అయిపోతుంది. ఆ డబ్బుకి మనని బానిసం చేస్తుంది. మనసుకి బానిస. ఒక మనిషి మనసు చెప్పినట్టే చేస్తాడు, ఆ మనస్సుకే బానిస అయిపోతాడు ప్రాపంచిక మానవుడు. మరి ప్రాపంచికుల్లో ఈ దేహం సుఖపెట్టడానికి, భోగాలు అనుభవించడానికి ఇది ఉంటే చాలదు, ఇంకా ఇంకా కావాలి అనే ఒక బానిస మనస్తత్వం ఏర్పరచుకుంటాడు. బానిస అంటే ఒకడికి లొంగిపోయి ఉండడం కాదండి, డబ్బుకు బానిస అవుతాడు. ఎంత ఉన్నా చాలదు అనే అసంతృప్తి జీవితం. అదే ఆలోచన, దానితోటే బంధం ఏర్పరచుకుంటూ ఉంటాడు. డబ్బుతోనే వాడి బంధం అంతా. భోగాలు ఎక్కువ కోరుకునేవాడు కర్మలు ఎక్కువ చేసి జన్మల్ని పెంచుకోవడానికి కారణం అవుతాడు. పోనీ ఇప్పటి వరకు సంపాదించాను, ఈ డబ్బు చాలు, ఇకనైనా ఒక ఆత్మజ్ఞానం సంపాదించుకుని మోక్షానికి వెళ్ళాలి, చిట్ట చివర సరైన మనము సాధన చెయ్యాలి అనే ఆలోచన ఏ కొద్ది మందికో వస్తుందండి. ఒక రాఘవరావు గారు లాంటి వాళ్ళకి నేటి ప్రపంచంలో ఆ వైరాగ్యం, వివేకం రెండు కలగడం చాలా అరుదండి. అన్నిటికంటే మనిషిని మాయ చేసేవి డబ్బేనండి, ఈ భోగాలే. ఎంత ఉన్నా ఆశ తీరనిది, తరగని ఆశ. ఇంకా కావాలి, నా బిడ్డలు బాగుండాలి, నా మనవలు బాగుండాలి, నా వంశం గొప్పగా బతకాలి, నా వంశం గురించి ప్రజలందరూ గొప్పగా చెప్పుకోవాలి అని అన్నిటికీ పదవులకు బానిసవుతాడు, డబ్బుకు బానిసవుతాడు, బంధాలకు బానిసవుతాడు. తన బానిసలా మారి అందరినీ సుఖపెట్టాలని చూస్తాడు. ఎప్పుడైతే తన బానిసగా మారతాడో, బానిస బ్రతుకు ఎలా ఉంటుందండి? బానిస ఎంతో కష్టపడి పని చేసిన ఆ కటిక నేల మీద నిద్రపోవాలి, కానీ హంసతూలిక తల్పాలు రావు. అలాగే భోగాల మీద ఆశ ఉన్నవాడికి హంసతూలిక తల్పం మీద పడుకున్నా నేల మీద పడుకునే వాడి కంటే నిద్ర ఉండదండి. ఎందుకంటే ఎంతసేపు డబ్బు మీద ఇంకా ఇంకా సంపాదించాలి, సుఖపడాలి అని భోగాల మీద ఆశ. ఇది ఒక రకం రోగము అని చెప్తారు మహాత్ములు. నీకు ఆవగింజంత ఆశ కలిగిందా, ఇక నీకు రోగం ప్రారంభమైనట్టే. ఆవగింజంత ఆశ మానవుడికి కలిగితే ఇక మనకి రోగం లోనం ఉన్నట్టేనండి, మన మనసుకు వచ్చిన రోగమే. అందుకే అనుభవించేటప్పుడు చాలా బాగున్నట్టుంటాయి ఈ సంపదలన్నీ, కానీ ఈ క్షణంలో మంచి భోజనం చేసాం, తృప్తిగా ఉంది, కానీ తర్వాత మర్నాడు అదే రకం మంచి భోజనం రానప్పుడు ఎంత కోపం వస్తుందండి. ఎందుకు చేయలేదు, ఎందుకు చల్లలేదు, ఇంకా అక్కడ కోపం వచ్చి మనిషిని పతనం ప్రారంభం అవుతుంది. ఆ భోజనానికి బానిసయ్యి అలాంటి భోజనమే రోజు కావాలంట. భోజనం ఒకటే కాదండి, ఉదాహరణకు చెప్పాను. ఏదైనా సరే మనకి చూడండి, కరెంటు బాగా అలవాటు అయింది, సమ్మర్ ఏసీలు అలవాటు అయినాయి, రాత్రి నుంచి కరెంట్ లేదు. నేనే చూసుకుంటే ఇప్పుడు ఎలాగా క్లాసు, కరెంట్ లేదు, ఇది ఎలాగా, అది ఎలాగా, వాటర్ ఎలాగా, ఎన్ని కోరికలు వచ్చాయి. అంటే రోజు కరెంట్ ఉంటే దాని గురించి మనం పట్టించుకోం. ఒక్కరోజు అది మనకి లేకుండా పోతే మనిషి కోపం, నీరసం, విసుగు, చిరాకు ఇట్లాంటివన్నీ వచ్చేస్తాయి. అంటే ఏమైంది, ఆ సుఖభోగాలకి మనం బానిసలం అయిపోయాం. అది లేని రోజునే
జీవితంలో అసంతృప్తి, కోపం, విసుగు, చిరాకు ఇలాంటివన్నీ అన్నీ ఉన్నప్పుడు చాలా శాంతంగా ఉంటాం, చాలా గొప్పగా ఉంటాం. ఇలాగా అలాగా అని లెక్చర్లు ఇస్తూ ఉంటాం. మరి అన్నీ భగవంతుడి నిర్ణయం ప్రకారమే జరుగుతున్నాయి అన్నప్పుడు ఇది కూడా అలాగే అనుకుంటే శాంతంగా ఉంటాం కదా? ఉండవు. అంటే మనిషికి అలవాటైన భోగాలు లేకపోతే ఒక్క క్షణం కూడా నిశ్చింతగా ఉండడండి. ఇలాంటి పరీక్షలు భగవంతుడు పెడతాడు. అది భగవంతుడు పెట్టిన పరీక్ష ఎలా జరిగితే అలా జరుగుతుంది అనుకుంటే మనం నిశ్చింతగా ఉంటాం. లేదు ఇలా ఎందుకు జరిగింది, ఇలా ఎందుకు జరిగింది, కరెంట్ లేదు, ఏసీ లేవు, ఇట్లా అనుకుంటూ కూర్చుంటే అశాంతిగానే ఉంటాం. ఒక్క క్షణం ఇక్కడ మనం గమనించవలసింది ఏంటి అంటే, చెప్తున్నది నీ జీవితంలోకి వచ్చినప్పుడు నువ్వు ఎంత చింత లేకుండా నిశ్చింతగా ఉండగలుగుతున్నావు, ఆచరణ ఎంత ఉంది అని ప్రతి క్షణము భగవంతుడు పరీక్షలు ఉంటాయి. మనం ఎదిగే కొద్దీ, చెప్పే కొద్దీ ఇవన్నీ పరీక్షలు ఉంటాయి. అందుకే భోగం కూడా ఒక రోగమే. దానికి నువ్వు బానిసవు కాకు. భోగాలకి ఎప్పుడు మానవుడు బానిస అయితే యోగ జీవితంలో అద్భుతంగా ఎదగలేవు. ఉంటే ఉంటుంది, లేకపోయినా బతకగలగాలి. అలా బతకగలిగిన రోజున నువ్వు యోగిగా ఎదగగలవు. లేదు ఇది లేదు, అది లేదు, అది లేదు, ఇది లేదు, లేదు అనే నెగిటివ్ మాట మన మనస్సులోకి వచ్చింది అంటే నువ్వు యోగిగా ఎదగడం చాలా కష్టం. అందుకే ఏది ఉన్నా సమస్థితిలో ఉండగలగాలి యోగి అంటారు. భోగాన్ని రోగంలా మార్చుకోకు. భోగాన్ని కూడా ఒక వేడుకగా చూడు. ఇప్పుడు గుళ్ళోకి వెళ్తే గుళ్ళో ప్రసాదం వస్తుంది, రోజు నీ ఇంటికి నీ చేతిలో ప్రసాదం రాదు. అది భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు వస్తుంది అని చెప్తారు. అలాగే నువ్వు యోగిగా మారి నిత్యము ఆ ధ్యాసలో, ఆ ధ్యానంలో ఉన్నప్పుడు నీ ఆత్మ ఆ వైపుకి ప్రయాణం చేసినప్పుడు, నీ మనస్సు భగవంతుడి వైపు తిరిగినప్పుడు ఇది రోగంగా ఉండదు. నీకు ఒక వేడుకలాగా ఉంటుంది, గిఫ్ట్లా ఉంటుంది. ఉన్న భోగాలన్నీ ఉంటే అనుభవిస్తావు, లేకపోతే చింత లేకుండా ఓ భగవంతుడు నేను ఇలా కూడా ఉండాలని నిర్ణయించినట్టున్నాడు సరే అని నిశ్చింతగా ఉండగలుగుతావు. మనకు లేదు 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 అని బాధపడే కంటే ఇది భగవంతుడి నిర్ణయం అని ఒక్క ఆలోచన వచ్చిందనుకోండి, మనం చాలా నిశ్చింతగా ఉండగలం. ఎప్పుడు భోగాలను రోగంగా మార్చుకోవద్దు మనం. ఎందుకు అంటే అవి అలవాటైపోయి అనుకోండి, లేకపోతే మనం ఉండలేము. అలవాటుగా మార్చుకోకూడదు, ఏది అలవాటు చేసుకోకూడదు. మనం ఎక్కడికైనా వచ్చామనుకోండి తిరిగి వెనక్కి ఇంటికే రావాలి. అలాగే ఎంత సంపన్నులమైన ధ్యానం చేసేటప్పుడు మన చుట్టూరు ఉన్న ఈ ప్రపంచం మనకు అవసరం లేదు. మన శరీరం ఒక్కటే కూర్చోబెడుతున్నాం. మన ధ్యాస ఆత్మ మీదకి వెళ్ళినప్పుడు ఈ భోగాలు అంత అవసరం లేదు మనకి. ఎంత మంచి చీర కట్టామా, ఎన్ని వస్తువులు పెట్టుకున్నామా, ఎంత కంఫర్ట్గా ఉన్నామా, వీటి మీద మన ధ్యాస ఉండదు. మనం యోగంలో ఉన్నప్పుడు భోగం అనే ధ్యాసే ఉండదు. యోగంలో అవసరం లేని భోగం మన పూర్వజన్మ పుణ్యం వల్ల వస్తే అనుభవిద్దాం, కానీ లేదనే బాధ ఎప్పుడూ పడకుండా ఉంటేనే మన ధ్యాన జీవితం అద్భుతంగా జరుగుతుంది. భోగాల వెంట పరిగెట్టే మనసుకి ఎప్పుడు రోగమే అని గుర్తుంచుకోవాలి. ఆ పరిగెట్టడమే బానిసత్వం. ఆ పరిగెట్టడమే బానిస. ఎప్పుడు మనకి ఇది పోతుంది అంటే సత్పురుషుల సాంగత్యంలో వివేకాన్ని, వైరాగ్యాన్ని ఆశ్రయించినప్పుడు ఈ భోగం కావాలి అనే రోగాన్ని మనం తగ్గించుకుంటాం. ఎవరైనా గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఆత్మవి అంటాడు, కానీ నువ్వు శరీరానివి అనడు సద్గురువులు. మరి అలా అన్నప్పుడు ఆత్మకి ఏం కావాలో అది చెయ్యాలనే జాగ్రత్తని మనకి మళ్ళిస్తారు గురువులు. శరీరానికి నువ్వు ఎంత కంఫర్టే, బాగున్న కొద్దీ గొప్ప గొప్ప చీరలు కడతాం, గొప్ప గొప్ప నగలు పెట్టుకుంటాం, ఇంట్లో ఎన్ని అమర్చుకుంటాం. కానీ సాధనకి
అవి అవసరం లేదు. బాహ్య ప్రపంచానికి అవసరం, కానీ యోగ మార్గానికి భోగం, తినడానికి, శరీరం నిలపడానికి కావాలి, శరీరం ఉండడానికి ఒక గూడు కావాలి. దాన్ని రోగంగా పెంచుకోకుండా యోగంలో ఉన్నవాడికి ఎంత ప్రాప్తమో అంతే వస్తుందని తెలుస్తుందండి. ఇప్పుడు మనందరికీ తెలుసు, పూర్వజన్మ పుణ్యం ఎంత ఉంటే అంతే మనకు వస్తుంది. అంతకంటే ఎక్కువ ఆశపడినా మనసు దుఃఖమే కానీ ఏది రాదు. కాబట్టి ఉన్నదాంతో తృప్తిగా జీవించాలి. తృప్తి లేకపోవడమే ఒక రోగం అని మనందరికీ ఎప్పుడైతే అర్థమవుతుందో అలాంటి వాటి మీద మనసు వెళ్ళనివ్వు. ఇప్పుడు భోగం అనే కోరిక ఉన్నవాడికి ఆధ్యాత్మికంగా ఎక్కువగా స్థిరపడలేడండి. బాగా బిజినెస్ పీపుల్కి మీరు ధ్యానం చెప్పండి, వాళ్ళకి చెప్పాల్సింది మోక్షం కాదు, మానసిక ప్రశాంతత అంటే చేస్తారు ధ్యానం. ఎందుకు అంటే వాళ్ళకున్న టెన్షన్లను తట్టుకోలేనప్పుడు ఈ ధ్యానం ఒక మెడిసిన్లా తీసుకుంటున్నారు. ప్రతి వాళ్ళు చూడండి, బాగా బిజీ ఉన్న వాళ్ళు ధ్యానం అంటే వాళ్ళకి జ్ఞానం రాదు, అంటే జ్ఞానం వినరు. ఒక మెడిసిన్ లాగా కాసేపు ఒక గంట అరగంట ధ్యానం చేసి లేచి వెళ్ళిపోతారు. మరి ఇలాంటి వాళ్ళకి మోక్షం ఎప్పటికీ వాళ్ళకి ఇంకా కొన్ని వందల జన్మలు పడతాయి. ఎందుకంటే భోగం మీద ఆసక్తి, యోగం మీద ఆసక్తి లేదు. యోగం ఎందుకు అని కూడా తెలుసుకునే అంత ఖాళీ తీరిక లేని వ్యక్తులకి మోక్షం గురించి ఏం ఆలోచిస్తారు? మనం ఏ ఆలోచనతో, ఎలాంటి మనసుతో ధ్యానం చేస్తామో మనకి అదే ప్రాప్తిస్తుంది. ఇప్పుడు చూడండి, మనందరం జ్ఞానం పెంచుకుంటేనే కర్మలు దగ్ధమవుతాయి. కర్మ దగ్ధమవుతేనే ఆత్మకి శరీరం నుంచి విడుదల అనే సూత్రాన్ని పత్రికారి దగ్గర నేర్చుకున్నాక మనం కర్మలు దగ్ధం చేసుకుంటూ కొత్త కర్మలు చేయకుండా జాగ్రత్తగా జ్ఞానం పెంచుకోవడానికి స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము చేస్తున్నాం. ఉన్నదాంతో తృప్తి పడుతూ, ఇంకా మనకు అసంతృప్తి ఉందంటే రోగం అంటుకున్నట్టే. మనకు అసంతృప్తి వద్దు. ఎంత అసంతృప్తి ఏం చేస్తుందంటే ఒక పక్క దుఃఖము తెస్తుంది. ఎందుకు అంటే లేదు అనే దుఃఖం, పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోవడం, ఇట్లాంటి చిన్న చిన్న పొరపాట్లు మన జీవితంలోకి వచ్చేస్తాయి. ఎప్పుడైతే పక్క వాళ్ళతో కంపేర్ చేస్తామో మనకంటే గొప్ప వాళ్ళ గురించి చూస్తాం, వాళ్ళకి అది ఉంది ఇది ఉందని. మళ్ళీ అది కూడా ఒక బాధే. ఏ చిన్న బాధ మనకు మనసుకు కలగనప్పుడే నిశ్చింతగా ధ్యానం చేస్తుంది. అందుకే తృప్తికరమైన జీవితం ఉన్నవాడికి సాధన చాలా బాగా కుదురుతుంది. ఏ సంఘటన కానివ్వండి, ఏది అవనివ్వండి, తృప్తి పడడం నేర్చుకోవాలి. ఈవేళ మన ప్లేట్లోకి భోజనం వచ్చిందంటే ఓ భగవంతుడు పంపిన ప్రసాదం అనుకుంటూ స్వీకరించిన రోజున ఏమీ లేకపోయినా ఒక్క మజ్జిగ చిన్న ఆవకాయ ముక్క వేసుకుని తిన్నా తృప్తిగా ఉంటుంది. అదే పని వాళ్ళు వండలేదు, ఇంట్లో వాళ్ళు వండలేదు, అమ్మ వండలేదు, భార్య వండలేదు అని ఎదటి వాళ్ళని ఎంచుకుంటాం చూడండి, అప్పుడు మనకు దుఃఖం కలుగుతుంది, బాధ వస్తుంది, కోపం వస్తుంది. అంటే ఏమైంది? లేదు అనుకోవడం వెనకాతల దుఃఖం ఉంది, ఉన్నది అనుకుని తృప్తి పడిన వెనకాతల శాంతము ఉంటుంది, శాంతి అనేది ఉంటుంది. చింతలేని జీవితం ఉండాలి అంటే తృప్తితో జీవిస్తేనే చింతలేని జీవితం. అసంతృప్తిగా జీవిస్తే ఎప్పుడూ చింతే. చింత ఎప్పుడూ మనిషిని నిశ్చింతలో ఉండనివ్వదు. అంటే మన జీవితం చింతగా ఉండాలా, నిశ్చింతగా ఉండాలా అని మన చేతుల్లో పని అది. ఉన్నదాంతో తృప్తి పడిన వాడు నిశ్చింతగా ఉంటాడు. ఉన్నది చాలదు అనుకున్నవాడు చింతతో ఉంటాడు. చింతించినా ఏమీ సాధించలేం. ఎంతవరకు రావాలో మనకి అంతే వస్తుంది. ఇప్పుడు చాలామంది ఆడపిల్ల పుట్టిందనుకోండి, అయ్యో మగపిల్లోడు పుట్టలేదా అంటారు. అదే భావన బయట వాళ్ళకు ఉన్న తల్లికి ఉండేటప్పటికి తృప్తిగా బిడ్డను పెంచుకోలేదు. జరిగింది జరిగిపోయింది, జరగలింది నువ్వేం చేసినా జరగదు.
అందుకని ఉన్నదాంతో తృప్తిగా ఉన్నప్పుడు నీ జీవితం ఎప్పుడూ నిశ్చింతగా ఉంటుంది. అందుకే మహాత్ములు కొన్ని ఉదాహరణలు చెప్తారు. ఏంటంటే ఒక్కొక్క జీవి ఒక్కొక్క ఇంద్రియ లోపం వల్ల మరణిస్తే, అంటే చూడండి, మిడత కంటికి లోపం వల్ల అగ్నిని చూసి అందులో పడి మరణిస్తుంది. లేడికి మంచి సంగీతం వింటే ఆగకుండా పరిగెట్టేస్తుంది అటువైపుకి, అది చూసి బోయేవాడు వలలో పడుతుంది. చేపకి జిహ్వా చేపలు ఎరవేసి పట్టేస్తాడు. మరి సంపంగికి మంచి వాసన చూస్తే ఆగలేక కలువ పువ్వులోకి వెళ్ళి మకరందం తాగుదామని సూర్యాస్తమయ్యేటప్పటికి ఆ పువ్వు ముడుచుకుపోతుంది, అది అందులో పడి మరణిస్తుంది. ఏనుగుకి చర్మేంద్రియ లోపం, ఆ లోపం వల్ల ఆడ ఏనుగు కోసం తప్పించి అది మావటి వాడి వలలో చిక్కుతుంది. అలా ఒక్కొక్క ఇంద్రియ లోపం వల్ల ఒక్కొక్క జీవికి అపాయం చుట్టుకుంటే, మరి మానవుడికి మనసు యొక్క బానిస కాబట్టి పంచేంద్రియాలు లోపమే. మరి ఈ లోపం వల్ల మరి ఎప్పుడూ దుఃఖంలోనే ఉంటాడు. కళ్ళకు కావాలి, చెవులకు కావాలి, నోటికి కావాలి, ఇలా చూసుకుంటూ ఇంకా కావాలి. మంచి చూడండి, కళ్ళకి ఇంపైన చూస్తే కావాలనిపిస్తుంది, చెవులకి ఇంపైన చూస్తే కావాలనిపిస్తుంది, నోటికి మంచి రుచులు కావాలి, శరీరానికి కంఫర్ట్గా ఉండాలి. ఇలా ఒక్కొక్క ఇంద్రియం గురించి సుఖపెట్టాలి, సుఖభోగాలు ఉండాలి అనుకుంటూ మనము నిత్యము కష్టంలో, దుఃఖంలో, అశాంతిలో జీవిస్తున్నాం. ఇవేమీ అవసరం లేదు. భగవంతుడు నా జీవితానికి ఏది ఇస్తే అది ప్రసాదంగా భావిస్తాను అని ఈ జీవితంలోకి వచ్చినప్పుడే నిర్ణయించుకోగలగాలి. ఎప్పుడైతే పక్క వాళ్ళతో కంపారిజన్ చెయ్యమో, మనం ఏది పోల్చుకోమో, అందుకే పోల్చుకునే గుణం నీకు ఎప్పుడు వద్దు. నీకంటే గొప్పగా వాళ్ళు ఎదిగినప్పుడు అలా ఎదగాలని కోరుకో ఆధ్యాత్మికంగా. కానీ ప్రాపంచిక సంపదలు అవి ఎలా వస్తాయి అంటే, పూర్వజన్మ పుణ్యం వల్లే మనకు సంపదలు వస్తాయి. నా పుణ్యం ఇంతే ఉంది, నాకు ఇంత వచ్చింది అని ఎప్పుడూ నిశ్చింతగా ఉంటూ, ఆధ్యాత్మికత అన్నది ఇక్కడ మనం చేసే ప్రయత్నం, అండి. ఎన్నో ఉదాహరణలు చూపించారు మనకి రత్నాకరుడు. వాల్మీకి అయ్యాడు ప్రయత్నంతో. మరి ఈ విధంగా చూసుకుంటే మనకి ఎంతో ప్రయత్నం. ఒక నాస్తికుడు భక్త కన్నప్పను చూసుకుంటే ఎందుకు పనికిరాని వాడు పరమభక్తుడయ్యాడు. మరి ఈ విధంగా మనం చూసుకుంటే భగవంతుడి మీద భక్తి ఉన్నప్పుడు, ఆయన్ని చేరుకోవాలనే తపన ఉన్నప్పుడు, ఈ జన్మలోనే ప్రయత్నం చేసి ఈ జన్మలోనే సాధించవచ్చు. భోగాల మీద ఎంతగా ఆశ పెట్టుకున్నావో అంత ఆశ యోగం మీద పెట్టుకున్నప్పుడు పరమశాంతి పొందగలవు. పరమశాంతి పొందే మార్గం నీ చేతిలో ఉంది. డబ్బు కోసం ప్రయత్నిస్తే నీ చదువు అర్హత అవ్వచ్చు, నీ తెలివితేటల అర్హత అవ్వచ్చు, నీ పెట్టుబడి అర్హత అవ్వచ్చు, ఏదైనా కావచ్చు. కానీ యోగం అనేది నీ కృషి, నీ శ్రద్ధ, ఇవి ఈ జన్మలోనే పొందొచ్చు. దీనికి ఏ పెట్టుబడి అక్కల. నీ భగవంతుడి మీద నీకున్న శ్రద్ధ, అది పొందడానికి నువ్వు చేసే కృషి. ప్రాపంచిక జీవితం సన్మార్గంలో నడటం, సత్యశీలత, సత్శీలము అని చెప్తారు. అలాంటిది నువ్వు ఎక్కడ యోగంలో జ్ఞానం పొందగలవు అనుకుంటే నీ జీవితంలోకి తప్పనిసరిగా భగవంతుడే ఒక గురువుని ఇస్తాడు. నువ్వు శాంతి, పరమశాంతిని పొందాలి. నేను భగవంతుడిని తెలుసుకోవాలి, చేరుకోవాలని ఒకే ఒక్క ఆలోచనే భగవంతుడే నిన్ను ఉన్నత స్థితికి చేర్చే డ్యూటీ తీసుకుంటాడండి. ఇది మనం ఆలోచనే మనదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు, అటువైపు ఆ దిశగా నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా ఆ భగవంతుడు నీ డ్యూటీ తీసుకుంటాడు. గీతలో చెప్పాడుగా, అనన్యా చింతయంతో మమ్మ ఏజన పర్యుపాషతే, అన్ని చింతలు వదిలి నా మీద చింత పెట్టిన వాడి చింతలు తీరుస్తాను. నువ్వు కోరుకోవాల్సిందంతా ఒకటే,
భోగం కాదు, ఆధ్యాత్మిక జీవితంలో యోగం ధ్యానం కుదరకపోతే బాధపడాలి. పక్కవాడిలా డబ్బు లేకపోతే అవసరం లేదు. మనకి మనం విచారణ చేసుకుంటే నాకు తినడానికి ఉంది, ఉండడానికి ఉంది, ఒకళ్ళకు పెట్టే అంతుంది, ఇంకా వదిలి వెళ్ళే దాని గురించి నాకెందుకు చింత అనుకుంటే నిశ్చింతగా యోగ జీవితంలో ఉండగలమండి. ఇప్పుడు మనము ఎన్ని కోరుకున్నా అన్నీ ఇక్కడ వదిలి వెళ్ళేవి. గమనించుకోండి, ఏది మనం కూడా పట్టుకెళ్ళం. ఇది ఎన్నోసార్లు మనం గుర్తు చేసుకుంటున్నాం, చేసుకోవాలి కూడా. మనం చనిపోయే వరకు గుర్తు చేసుకోవాలి. లేకపోతే ఆశ పెరిగిపోయి మానవుడు ఎప్పుడూ దుఃఖంలో ఉంటాడు. ఏది నేను పట్టుకెళ్తానో అది పొందాలి, ఏది నేను వదిలేస్తానో ఉన్నదాంతో తృప్తిగా జీవించాలి అని సాధన చేసేవాళ్ళు అనుకున్నప్పుడు నిశ్చింతగా సాధన ఉంటుంది. లేదు ఇంకా కావాలి, ఇంకా కావాలి అని భోగాల వెనకాతల పరిగి పెడితే, సుఖాలు కావాలి, భోగాలు కావాలి అనుకుంటే అది మన మనస్సుకి భవరోగం అవుతుంది. ఆ రోగంలో ఉన్నప్పుడు ఏమవుతుంది, ఇంకా 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 వెనక్కి వెళ్ళిపోతాం. మన జీవితం అంతా సంపాదించినా మనకి తృప్తి ఉండదు. కానీ ఉన్నదాంతో తృప్తి పడుతూ సరి అయిన సాధన చేసి సరి అయిన జ్ఞానం పొంది ఇందే భగవంతుడిని చేరుకునే మార్గం అని మనం తెలుసుకున్నాం. కాబట్టి బుద్ధుడు చెప్పినట్టుగా ప్రాపంచిక జీవితంలో తృప్తిగా బతకాలి, ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తి. అంటే ఈరోజు నేను 2 గంటలు చేశాను, 3 గంటలు చేశాను, చాలు, ఇంకా చెయ్యాలి, ఇంకా చెయ్యాలి అని మన మనస్సుకి అనిపించాలి. ఎలా అనిపించాలి అంటే చెయ్యకపోతే మన కళ్ళంట నీళ్లు రావాలి, అంత వేదన ఉండాలి. ఇవాళ నేను చేయలేకపోయానే, భగవంతుడి కోసం ఒక్క గంట నేను గడపలేకపోయానంటే నాది ఎంత దౌర్భాగ్యపు జీవితం అని మనకు మనమే తిట్టుకోవాలి. ఈవేళ సుఖంగా తిన్నానా లేదా, ఉన్నానా లేదా, పడుకున్నానా లేదా, అది కాదండి. అవన్నీ బాహ్యమైన ఎన్ని భగవంతుడు చూసుకుంటాడు. నీ అంతరంలో భగవంతుడు కొలువై ఉన్నాడో లేదో, శుద్ధత్వం వచ్చిందా రాదా. నేను ధ్యానంలో కూర్చుంటున్నాను, భగవంతుడి కోసం కూర్చుంటున్నాను, మరి కుదురుతుందా లేదా పక్కన పెట్టేయండి. కూర్చుంటున్నానా లేదా, కూర్చోవడం వరకే నీ ప్రయత్నం. గమనించుకుంటే కూర్చునే వరకు నీ ప్రయత్నం. ఆ ప్రయత్నమే చెయ్యకపోతే ఈ శరీరాన్ని కూర్చోబెట్టాలనే ఆశయం నీకు లేకపోతే నువ్వు ఏది సాధించలేవు. అందుకే ఇక్కడ చూడండి, మనం ధ్యాన మార్గంలోకి వచ్చాక మనం కూర్చోవాలి అన్నది మన ప్రయత్నం అండి. కుదరడం కుదరకపోవడం అన్నది తర్వాత క్వశ్చన్. నువ్వు కూర్చున్నావా లేదా ధ్యానానికి, నేను ఈవేళ 2 గంటలు కూర్చోవాలి అని అనుకుని కూర్చోండి. నేను 2 గంటలు అయ్యే వరకు శరీరం ఎంత ఇబ్బంది పెట్టినా నేను లెగను అని మనం అనుకుంటే ఖచ్చితంగా కూర్చుంటాం. ఇప్పుడు చూడండి, ఒక నోము చేస్తాం, మాట్లాడకూడదు అంటే కలిపి మాట్లాడకూడదు అనుకుంటే ఇంకా చచ్చినా మాట్లాడం. ఎందుకు? ఆ నోము యొక్క ఫలం పోతుంది. అట్లాగే 2 గంటలు నేను కూర్చోవాలి అని అనుకుంటే ఖచ్చితంగా కూర్చుంటాం. ఎంత శరీరం ఇబ్బంది పెట్టి ఇంకక్కల ఫుల్ ఉన్నాయి, ఎంత ఇబ్బంది పెట్టినా మానం. ఇదంతా మన మనసేనండి. కావాలని కోరుకునేది మనసే, వద్దనుకునేది మనసే. రెండిటికి కారణం మనసే. నేను కూర్చోలేను అనుకునేది మనసే. నేను ఏమైనా ఇవాళ కూర్చోగలను అనుకుంటే అది మనసే. మనసును యోగం వైపు బలవంతంగా తిప్పి పెడితే దానికి ఖచ్చితంగా అలవాటు అవుతుంది. ఇప్పుడు మనందరం చూడండి, ధ్యానం చేయకపోతే ఒక్కరోజు కూడా భోజనం చేయలేము, పడుకోలేము. అంతగా అలవాటు అయిపోయింది మనకి. ఎందుకు? ఈ మనస్సుకి మనం అలా ట్రైనింగ్ ఇచ్చాము. కానీ మధ్యలో ఈ చెంచల బుద్ధి ఏం చేస్తుందంటే ఉన్నవాళ్ళ వైపు చూస్తుంది.
కానీ భగవంతుడు మధ్య మధ్యలో కష్టాలు అనే పరీక్షలు ఇస్తాడు. ఇచ్చి ఇదిగో నీ ఒరిజినల్ జీవితం దీనికి కూడా తట్టుకోవాలి అంటాడు. అందుకే సుఖభోగాల్ని కోరుకుంటున్నాము అంటే ఇది ఒక రోగం. నాకు నా మనస్సుకు వచ్చిన భవరోగం ఇది. ఈ రోగాన్ని నేను పెంచుకోకూడదు, ఉన్నదాంతో తృప్తిగా జీవించాలి. నా పుణ్యం కొద్దీ భగవంతుడు నాకు ఇవ్వాల్సినవన్నీ ఇచ్చాడు, ఇక ఈ రోగం నాకు రాకూడదు అనుకుని ఎప్పటికప్పుడు ఉన్న జీవితాన్ని తృప్తిగా పడుతూ, మరి మనకంట కింద వాళ్ళని చూస్తే ఇంకా తృప్తి అండి. ఎవరిని చూడక్కర్లేదండి. మన ఇంట్లో పని మనిషిని చూడండి. నాకు పని మనిషిని పెట్టుకునే శక్తి అయినా ఉంది. పని మనిషి కూడా లేని వాళ్ళే చూడండి, వాళ్ళకి అది కూడా లేదు. అంటే నేను ఎంత తృప్తికరమైన జీవితం జీవిస్తున్నాను. అందుకే మలయాళ స్వామి వారు అనేవారు, యోగ జీవితంలో ఉన్నప్పుడు నువ్వు నీ కింద వాళ్ళని చూడు, నీ జీవితం నీకు చాలా తృప్తిగా ఉంటుంది. నీ పై వాళ్ళని చూస్తే నీకెప్పుడు అసంతృప్తే. అందుకే పై వాళ్ళని చూడకు. బుద్ధుడు ఏం చెప్పాడు? ఆధ్యాత్మిక జీవితంలో అసంతృప్తితో ఉండు, ప్రాపంచిక జీవితంలో తృప్తిగా ఉండు. ఆధ్యాత్మిక జీవితం అంటే మనం ఈ యోగ మార్గంలోకి వచ్చాక మనకంటే గొప్ప వాళ్ళని చూడాలట. వాళ్ళలా నేను ఎదగాలి, వాళ్ళలాగా క్లాసులు చెప్పాలి, వాళ్ళలాగా జ్ఞానం రావాలి, వాళ్ళలాగా సాధన చెయ్యాలి అని అలా ఆదర్శంగా తీసుకో. అసూయతో ఉండకు. మనకంటే గొప్ప వాళ్ళని చూసినప్పుడు అసూయ ఎప్పుడు తెచ్చుకోకూడదు. ఆధ్యాత్మిక జీవితంలో అసూయే పెద్ద అవరోధం. ఎవరిని చూసి కూడా మనం అసూయ చెందకూడదు. ఆదర్శంగా తీసుకోవాలి గొప్పవాళ్ళని. అలాగే ప్రపంచక జీవితంలో కూడా అసూయ వద్దు. వాళ్ళ పుణ్యం కొద్దీ వాళ్ళకు వచ్చింది, నేను ఇంతే పుణ్యం చేశాను, నాకు ఇంతే వచ్చింది, నేను బాధపడినా రాదు, కోరుకున్నా రాదు. కానీ ఈ జీవితంలో యోగం అనేది నా జీవితంలోకి వచ్చిందంటే అది కూడా గొప్ప అదృష్టమే. మనకి ఎంత అదృష్టం ఉండాలండి. శ్రీరామచంద్రుడికి వశిష్ఠుల వారు మొత్తం జ్ఞానబోధ అంతా బోధించాక అప్పుడు అంటాడట ఒక మాట, గురువు గారు బోధించాక మరి జ్ఞానం అంటే మొత్తం సృష్టి గురించి కూడా తెలుసుకుంటారు కదా, ఎంత గొప్ప మానవ జన్మ, అన్నిటికంటే గొప్పది మానవ జన్మ. 3 లోకాలలోకి అతి గొప్ప వరం శ్వాస. ఆ శ్వాస విలువ ఇంత ఉంటుంది అని ఎవ్వరికీ తెలియదు, జ్ఞానం పొందిన వాడికే తెలుస్తుందండి. మనకు కూడా జ్ఞానానికి రాకముందు శ్వాస ఇంత గొప్పది అని తెలియదు. ధ్యానంలోకి వచ్చాక తెలిసింది ఇంత గొప్పది శ్వాస. ఈ శ్వాసే మనిషి యొక్క దశని మార్చగలదు అన్నది ఇక్కడికి వచ్చాక అర్థమైంది. అన్నిటికంటే గొప్పది డబ్బు అనుకుంటాం, అన్నిటికంటే గొప్పది డబ్బు కాదండి, శ్వాస. నీ శ్వాస నీ శరీరంలో ఉన్నంతసేపే నువ్వు ఏదైనా సాధించగలవు. ఆ శ్వాస ఆగిపోతే ఏమీ సాధించలేవు, ఒక సేరు బూడిదవుతావు. అందుకే శ్వాస 3 లోకాలలోకి గొప్పది శ్వాస. ఎంత గొప్పది మానవ జన్మ. పశు జన్మలో ఏమీ తెలుసుకోలేము, దేవ జన్మలో ఏది పొందలేము, ఉన్నది అనుభవించడమే. మానవ జన్మలోనే ఏదైనా సాధించగలం. సాధించగలిగే జన్మ మానవ జన్మ అయితే ఇది నశించిపోయే భోగాల వెనకాతల పరిగెట్టకుండా యోగంలోనే ఉండాలి. భోగాలు కోరుకోవడం మహారోగమే. ఇది కూడా ఒక రోగమే అని తెలుసుకున్నాను కాబట్టి ఉన్నదానితో తృప్తిగా జీవిస్తూ యోగం కోసం ప్రయత్నించడమే మానవుడి యొక్క పరమ ధర్మం అని ప్రతి వాళ్ళు తెలుసుకుని మరి అలాంటి రోగం జోలికి వెళ్ళకుండా, రోగం రాకుండా ఉండడం ఏంటంటే ఉన్నదానితో తృప్తిగా జీవించడం. ఈ తృప్తి అనేది మానవ జీవితంలో గొప్ప వరం అండి, గొప్ప వరం. ఈ తృప్తి అనేది మన జీవితంలో అప్లై చేసుకుంటే చాలా గొప్ప వరం అండి. ఎవడైనా మనతో మాట్లాడినా తృప్తే, మాట్లాడకపోయినా తృప్తే, సాధించినా సాధించకపోయినా అన్నిటికీ తృప్తి పడుతూ జీవించామనుకోండి,
మన సాధన చాలా బాగా కుదిరిపోతుంది. ఉన్నదాంతో తృప్తి పడ్డమే గొప్ప వరం అండి. భగవంతుడు మన చెంతనుండగా మనకి చింత ఎలా? ఇది ఎప్పుడు అనుకోవాల్సిన కొటేషన్. నాలో భగవంతుడు ఉన్నాడు ఆత్మగా. మరి ఆ భగవంతుడు నా దగ్గర ఉంటే, సృష్టికర్తే నాలో ఉంటే, ఈ సృష్టిని గురించి చింత నాకెందుకు అనుకున్నవాడు నిశ్చింతలో సాధన చేసుకుంటూ ఉంటాడు. వాడికి ఏ లోటు ఉండదు. అందుకే ప్రతి మానవుడు భోగాల వెంట పడితే రోగమయం, యోగం వెనకాతల పడితే పరమశాంతి అని చెప్తారు. మరి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ.